హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. నాన్నగాడైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇక ఈ రోజు నుంచి పనులన్నీ స్టార్ట్ చేసిన వరకు శ్రావణ మాసం వచ్చేలోపు నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే మళ్ళీ నేను మేబీ ఫ్రైడే వెళ్ళిపోతుండొచ్చు మా మమ్మీ వాళ్ళ ఇంటికి. కొంచెం పని చేసుకొని పోయినా అనుకో, వచ్చినాక నాకు అంత ఇబ్బంది ఉండదు. అందుకని చెప్పి ఈ రోజు నుంచి అయితే పనిని స్టార్ట్ చేద్దామని చాలా అనుకుంటున్నా, కానీ తెలియదు నా ఇంట్రెస్ట్ బట్టి నా పని అవుతుంది. ఈరోజు ఇంకా అంగన్వాడికి పోయి రావాలి, మళ్ళీ హాస్పిటల్ పోయి రావాలి. ఎందుకంటే మొన్న నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి వచ్చినాయి కదా, వాటి రిపోర్ట్స్ అయితే వచ్చినాయి. ఇన్ని రోజులు జ్యోతి వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి నేను అయితే హాస్పిటల్కి పోలేదు. ఈరోజు పని చేసుకొని హాస్పిటల్ పోయి రావాలి, అంగన్వాడి దగ్గరికి పోయి రావాలి. అది ఒక్కొక్క పని మస్తుగా ఉన్నాయి అనుకోవాలి. అవన్నీ పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడైతే మా చెల్లిగానికి జుట్టు నూనె పెట్టి తర్వాత పని స్టార్ట్ చేయాలి. వస్తలేదా? ఆడేముందిరా గోరెలు ఒప్పుకోదు కానీ అది మళ్ళీ ఇట్లా పెట్టేసింది. మళ్ళీ తెలిసి ఇట్లా పెట్టాడు. చూసినావా? నేను చెప్పలే. దొరికిపోయినావు. ఏం చేస్తున్నారా రై? ఏం చేస్తున్నావు? చేయి గోర్లు తీసుకేసుకుంటున్నావా? ఫ్రెండ్స్ ఇది వాళ్ళు రాసిర్రా, ఇవి ఇదంతా వాళ్ళు రాసిర్రు పిచ్చి గీతలు. అక్క ఎందుకు రాస్తారా నీ చేయి మీద? ఎవరామె? ఆమె అనొద్దురా. ఆమె అని ఎవరు స్టార్ట్ చేసిరు? ఇంకెవరు చెప్పిర్రా? నువ్వు చెప్పినావు ఆమె అని. మరి ఎవరు స్టార్ట్ చెప్పించారు ఆయనకు ఆమె అని? ఆడు అన్ని ఒక్కొక్క మాటలు నేర్చుకుంటుండు. ఏమని? ఒక్కొక్క మాట ఏమని? ఆమెనా? మరి ఆయన అంటున్నా. ఇప్పుడు టీవీలో కూడా అది ఎందుకు పెట్టినారా అంటే నాది వెళ్ళే అనంట. ఎవరు పెట్టిర్రా? అక్క పెట్టిందట. నాది తెలియదు అని వస్తుందా సప్న? ఓపెన్ చేసి ఏం చేసినారా రిమోట్ లో అన్నట్టు. రిమోట్ నాకు ఇచ్చినా వెళ్ళే అనంట. ఇవ్వలేదన్నారా? నాది వెళ్ళలేదు. నీకు తెలియదు అన్నావా? ఎందుకన్నావురా? దీని పేరు ఏం పేరు సప్న? ఉల్లిగడ్డ. అంత క్లియర్ గా రాసింది ఉల్లిగడ్డ అని. నాకు ఏం తెలుసు ఎప్పుడు వాడు రాసింది ఉల్లిగడ్డ అని. ఉల్లిగడ్డ. నా పేరు ఉల్లిగడ్డ. వాహ్, మా నాయన పాలు పెడుతుండు. బర్రె పాలు విన్నట్టు పెడుతుండు. సేమ్ అది కూడా సేమ్ బర్రె లెక్క నీళ్ళు పడ్డది మంచిగా. ఇది ఉడతలేదు ఏం లేదు, మంచిగా మేకపాలు విడుతుండు. వాహ్, సూపర్ అంటే సూపర్ విడుతుండు. అది కూడా కాళ్ళే పెద్ద మంచి నిలబడుతుంది చూడు. సాల్తీయే వద్దా? ఇప్పుడే మంచిదని చెప్పిన, చెప్పలేపు అట్లా అవుతుంది. అది యాక్చువల్లీ దానికి ఒకసారి అది దెబ్బ తాకింది. దానికి ఆ దెబ్బ తాకినప్పటి నుంచి అది దానికి ఉబ్బుతుంది, బిడ్డకు పాలిస్తలేదు. అది ఇవ్వకపోవడం వల్ల మొత్తం ఉబ్బిపోతూ ఉంది. అందుకని చెప్పేసి రోజు రోజుకు పిండేస్తూ ఉండు. పిండికి మన మునిగానికి కుక్క కోస్తూ ఉండు. అరే రే తల్లి బిడ్డ తాగదంటదా? మొత్తం వరకు పోసినావు కానీ. మంచిగా మా కుక్కకి అయితే పాలు అలవాటు అయినాయి, మంచిగా అన్నం అలవాటు అయింది. తింటుంది, మంచిగా ఊర్లో మీద తిరుగుతుంది. పోతలేదు, ఇంట్లో ఉంటలేదు. కరెక్ట్ తినే టైంకి వస్తుంది, తింటుంది, ఎంజాయ్ చేస్తుంది, తాగుతుంది. మరి ఇంకేంది? కుక్క అంటారు అందుకనే దీన్ని విలేజ్ కుక్క. దట్ ఈస్ ద విలేజ్ కుక్క. ఓఎల్ఎక్స్ పెట్టరా? నాటు కుక్క. ఓఎల్ఎక్స్ పెట్టు. నాటు కుక్క అమ్మబడునని, నాటు కుక్క అమ్మబడునని పెట్టేసి తీసుకుంటారు. ఎందుకు తీసుకోరు? సో ఇప్పుడు మేకకి కొంచెం జ్వరం అనిపిస్తుంది. ఒక ఇంజక్షన్ అయితే ఇవ్వాలి. ఇంజక్షన్ నేను ఏది ఇస్తాను అంటే మ్యాక్సిమం టెరామెడిసిన్ ఎక్కువ ఇస్తుంటాయి. దానికన్నా బెస్ట్ రిజల్ట్ ఏది ఉంటుంది అంటే మనకు ఇది ఉంటుంది. సో ఇది ఒక ఇంజక్షన్ ఇచ్చేసేద్దాం. ఇది ఒక ఇంజక్షన్ ఇచ్చినామంటే దెబ్బకి సెట్ అవుతుంది సాయంత్రం వరకు. ఇంజక్షన్ అయితే ఇవ్వడం జరిగిపోయింది. ఆల్మోస్ట్ 2 ml ఉంటుంది. ఈ 2 ml అయితే ఇచ్చేసినాం. సాయంత్రం వరకు కవర్ అయితే అవుతుంది. లేదంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది. దానికి తీసుకుపోవద్దు. ఇప్పుడు సాయంత్రం వరకు కవర్ అయితే కావాలి అంతే. ఇది కొడతావా? కొన్ని తాగుతాయి. దా మేకల్ రరి, బయటికి రరి. కమ్ ఇన్ సైడ్. కమ్ అవుట్ సైడ్. సారీ, కమ్ అవుట్ సైడ్. అది తాగురి.
వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకొకరికైనా కావాలంటే కూడా తొందరగా వచ్చి తాగేసేరి. మంచి గంజి అన్నట్టు ఇది, గంజి పసిగడుగు. వావ్, ఇదేమో వాటర్ తాగుతుంది. ఇది దీని బిడ్డనే కదా? ఓ పప్పాజీ నానా, ఇది సుక్క బిడ్డ కదా? సుక్క కొడుకు మంచిగా అవుగా. అవుతుంది అవుతుంది, ఇప్పుడు దానికి వంట పడుతుంది అన్నట్టు. ఇది కూడా మంచిగా అవుతుంది. ఇది ఉండనా? అయితే ఉన్నది మంచిగా ఉంది ఇది, కానీ బోడగా ఉంది. గది కూడా మంచిగా ఉంది, బ్లాక్. నేనేమంటున్నా రెండు గుద్దుకుంటే ఏదో ఒకటి ఉండాలి, నెమ్మది పిల్లలు అంతే అని నేను అన్నా. ఏం కాదు, అన్ని ఉండాలి. రెండు పోతుంటా నాన్న ఎన్ని ఉండను అంటే అన్ని ఉండను అంతే. ఉండనా? అన్ని ఉండనా? రైట్, ఓకే. అన్ని ఉండని రేట్ రాగానే అమ్మేద్దాం. చేతన అయితే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వచ్చింది, పడుకుంది పాపం. నాకు తెలిసి సాయంత్రం వరకు క్యూర్ అవుతుంది, చూద్దాం. అలా పెద్ద బిడ్డ ఈమె తల్లి, ఇలా పెద్ద బిడ్డనేమో ఇది. ఇది ఇలా పెద్ద బిడ్డ, ఇలా చిన్న బిడ్డ ఎటు పోయింది? ఇలా చిన్న బిడ్డ ఉంటుంది. ఇలా చిన్న బిడ్డనేమో ఒకది. ఇది మొన్న పుట్టిన అన్నట్టు. ఇది ఇద్దరు పిల్లల తల్లి మన ఇంటికి వచ్చినాక, మన షెడ్కి వచ్చినాక వచ్చేసింది, పిలుస్తుంది. కొడదాం, బయటికి ఉండేనా? అయిదా పొడుగు అవుతుందా? అయితే ఉండని తినానా? నీకు నచ్చిందంటే ఉండ, నీకు అంతే. కొడదాం మాట పొట్టు. ముని తాతమ్మడు, నువ్వు ఇంటికాడ ఏం తిని వండుకున్నావు అంటే నచ్చదు నాకు, మందే చెప్తున్నా. నువ్వు చేసే పని నువ్వు చేయాలి, అర్థమవుతుందా? ఇటు ముని నాడు తాతమ్మడు అన్నాడు. నువ్వు కనుక తినుకుంటే ఇంటికన్నా అన్నావు అస్సలు నచ్చదు పద్ధతి. నువ్వు అట్లా ఇట్లా చేసినావు అంటే OLXలో పెడతాం నేను, మరి ముందే చెప్తున్నా. చలో నడురు బయటకు వరిగా పో బయటకు వచ్చి తినేసి రాప నడు. నిజంగా మేకలు మంచిగా నీట్గా ఉంటాయి కదా. గొర్రెలు అయితేనేమో మొత్తం పొట్టు అవుతాయి, మేకలు అయితేనేమో నిమ్మలంగా అనిపిస్తాయి. చాలా తక్కువైంది మంద. అది రాకపోతే నాకు చెప్పియాల, సరేనా? నువ్వు చెప్పడం మర్చిపోయి మళ్ళీ దాన్ని ఏం చేస్తారా అని చెప్పకుండా ఊరుకున్నాడు. ముని ఆపేస్తున్నావు, ముంగడు పోనీయకుండా ఆపేస్తున్నాడు. స్వప్న అయిపోయిందా? పోదామా నువ్వు హాస్పిటల్కి? 1 2 3 4 5 6 7 8 డ్రెస్సులు అయితే కంప్లీటా? నేను నా కళ్ళద్దాలు నేనేనో వెతుకుతున్నా, నువ్వు ఏడ పడితే ఆడ పెడుతున్నావు, నేను మర్చిపోతున్నా. నా కళ్ళద్దాలు నీకెందుకు? అట్లా కాదు, నా కళ్ళు గుంజుతాయి స్వప్న. నేను ఎక్కువ 24 hours మన ఇంట్లో ఎవరి డేటా ఎక్కువ అయిపోతుంది చెప్పు? ఎవరి ఫోన్లో డేటా ఎక్కువ అయిపోతుంది? నా ఫోన్లో డేటా ఎక్కువ అయిపోతుంది. బికాస్ చూసుడు కళ్ళు చూసుడింగ్. నేను పెట్టుకుంటే నీ కళ్ళు గుంజే కదా, అందుకే నేను పెట్టుకొని ఆడ పెడతా. ఈ సీనయ్య గుండున్నదే సినదానా నీకోసము. ఎన్ని పోదాం చెప్పు? ఎన్ని గంటలు పోదామంటే అప్పటిదాకా నేను డిస్టర్బ్ చేయగా. నేను అడిగా అర్ధగంట అంటే ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్పనా? పిండేసి ఎండేసి పోడే. ఓకే దట్ అప్పటి వరకు నేను స్నానం చేసి రెడీ ఉంటాను. మరి పాప ముసలాం దగ్గర పోయొచ్చండి స్వప్న ఒకసారి. నేను పోయొచ్చిన, గుర్తు చేసుకుంటుంది. మొన్న మనం కుషాయి కూడా నిన్ననే పోయినాం కదా, నిన్ను చెల్లని తీసుకున్నాం కదా. నిన్న ముసలాం దొరికిపోయారట. నిన్ను రమ్మని చెప్పిన నేను, నువ్వు రాలేదు అంటుంది. అమ్మా నేను నిన్న మా చెల్లని హాస్పిటల్ దొరికిపోయినానే అని చెప్పిన. సరే కానీ మళ్ళీ 10 దినాలకు రమ్మన్నారు, జర పోదాం బిడ్డ ఎటు పోయకు అన్నది. సరే నువ్వైతే మంచిగా తినుండు అని చెప్పిన. ముసలాంకు 2 రొట్టెలు మంచిగా జర చికెను మటను వండుకొని తీసుకొని పోవాలి. గట్టిగా కావాలి ముసలి, పాపం కాళ్ళు వేస్తలేదు. ఓకే రైట్ డన్. టైం వచ్చేసి 10:40 అవుతుంది. హాస్పిటల్ పోదాం స్వప్న తొందరగా అన్నాడు. నేను ఆల్రెడీ బట్టలు కూడా విండేసిన, తినేసిన, కానీ ఇంకా పెళ్లికి పోతున్నట్టుగా రెడీ అవుతుంది. నేనే పల్లేరు గాజెల్లురో చందన పాదాలకే గుచ్చెరా చందన హృదయం ఎక్కడున్నది, నీ గుండెల్లోనే ఉన్నది కానీ తిరుగుతున్నది. ఇంకెంతసేపు అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. తెలియదురా, చూపులకవేతి నాకు తెలియదురా. నువ్వు ఇంకెంతసేపు తయారవుతావు? బొంబాయి బొట్టు కావాలి. బొంబాయి బొట్టు బొంబాయి బొట్టు బొంబాయి బొట్టు ఏమని చెప్తావురా?
అయిపోయిందా డిర్రి పాపట్ల పుల్లు ఎబ్బటి పెడుతున్నాం అనుకుంటున్నా గట్ల పెట్టుకుంటే బావా కాబట్టి రెడ్ కలర్ది పెట్టుకోవాలి బావా కదా మెరూన్ కలర్ మనసు ఇచ్చినాక పెళ్లి కూతుర్లకు పెడతారు చూసినావా అట్లుంది తిలకం ఆ ఎండికలలో కానీ ఎండికలని చూస్తాడు అందుకే పొద్దు నుంచి పాటలు పాడతాడు ఈరోజు డోలోకి వస్తుంది అంట అందుకే పొద్దు నుంచి పిచ్చి పిచ్చి పాటలు పాడుతుండ అన్ని ఎట్లా ట్యూన్ చేసుకోవాలి అర్థం కాక చూసినవారా మన అన్నాడు ఇంకెప్పుడు వెళ్తారని చెప్పి బేబీ ఇంకా అద్దం ముందుండి నేను ఎప్పుడో రెడీ అయినానంట ఈ పప్పాయను రాత్రి కట్ చేసినాం అంతే మరి దమ్ము తిన్నది ఆల్రెడీ 2-3 పీసులు ఇప్పుడు ఏంది ప్లాన్ నేను షార్ట్ పే వేస్తా యాక్చువల్లీ ఇంకో బుద్ధి సార్ వాళ్ళు కొట్లాడుకుంటారా ఏంటంటే మన పెళ్ళి ఎన్ని నెలలు అవుతుంది ఎన్ని నెలలు అవుతలేదు బావా 9 అవుతుంది 9 years అవుతుంది 9 years కి నిన్న కట్ అయింది మీ రేషన్ కార్డు అది కూడా ఏం తెలుసా థ్యాంక్ యూ సో మచ్ బావా 9 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో నిన్న ఉప్పల్లా ఒక అక్క తెలిసినకుండే ఆమె సడన్ గా తీసుకొని క్యాంప్ చేపించేసి అయిపోయింది నిన్నతో మా ఇంట్లో రిలేషన్ 3 years అయిపోయింది ఇంకా ఇలా రేషన్ కార్డు మీద వాళ్ళ రేషన్ కార్డు మీద శిరీష పేరు అట్నే ఉంది నేను 9 ఏళ్ళు ఉన్నా బావా అయితే మేము 3 years ఉన్నాం కానీ అసలు మాకు రేషన్ కార్డు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పని మనకు రేషన్ కార్డు లేదు కాబట్టి నువ్వు అట్నో అట్నో ఉంది ఇప్పుడు రేషన్ కార్డు కొత్తగా వచ్చింది కాబట్టి నేను చేంజ్ చేయించు ఆమె చేంజ్ చేయాలి అంటే ఈ రోజు తమ్ముడు పోతుండు వాళ్ళ అత్తారింటికి పోయి వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని వాళ్ళు కట్ చేసుకొని వస్తాడు వీడియో తీసుకొస్తావా నేను మండల ఆఫీస్ పోతున్నాను మేము పోతున్నాం మేము హాస్పిటల్ పోతున్నాం పోమా మన రిపోర్ట్స్ వచ్చిన ఫోన్ రిపోర్ట్స్ వచ్చిన ఫోన్ వెరీ గుడ్ నా ఫోన్ దారా చంద్ర వీడియో తీసుకుంటుండ నువ్వు వీడియో తీస్తున్నావా చెల్లె చోను ఉండు నువ్వు ఇంటికానే సరేనా పిన్ ఉంటది మా సామాన్లన్నీ ఆగమాగం చేస్తుంటారా మీ కొడుకు వచ్చి ఏం రా చోను అరే ఏ క్రాంచ్ మేము సూదిప్పించుకొని పోతున్నాం మీనే ఉండు సరేనా పిన్ని దగ్గర ఉండు బాయ్ వెరీ గుడ్ బాయ్ 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 చెప్పు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రైమరీ హెల్త్ సెంటర్ ములుగు సిద్దిపేట జిల్లా నడు నడు నేను చెప్తా మేడం సాయం చేయమంటే చేస్తలేదు నేను చెప్తాను కాదు ముందుగా వెయిట్ చేసుకో సప్న చూసుకోవా ఓ సప్న మళ్ళీ 60కి వచ్చినాయి సప్న నేను 91, 61 తిన్నది మామూలుగా తిన్నది తిన్నాకనే వచ్చినాయి ఒకసారి వెయిట్ చేసుకో నేను 60 ఉన్నా సప్న 50 అంటే నువ్వు ఎంత ఎన్ని రోజులు 45 ఉండే బావా ఇంకేంది దావట్లేదా మరి అరే నీ బీపీ ఎంత ఉందిరా 45 ఇది కూడా పొద్దున సాయంత్రం ఇది ఒకటే పూట ఇది పొద్దున సాయంత్రం ఇది ఎర్లీ మార్నింగ్ మధ్యాహ్నం అన్నం వేసుకో రోజు ఒక కప్పలు ఇచ్చేది ఇది వేసుకోవాలి కప్పలు పరీక్షలు కప్పలు ఇది ఒకటే 2 పూటలు వేసుకో పొద్దున సాయంత్రం మిగతా ఎక్కువ తింటారు ఇది ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా కప్పలు తెల్లనా సో ఫైనల్లీ హాస్పిటల్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఆమెకు బలం లేదంటే ఆమెకు బలం టానిక్ ఇచ్చారు ఇక ఈమెకేమో మొత్తం బ్లడ్ అంతా అదే రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంది చూసినాం అందులో ఎక్కువ నెంబర్ మీడియం తక్కువ అంటే మనకి చెప్పలేదేమో భయపడతారని ఇట్లా ఏం కాదు ఇవన్నీ కామన్ వేసుకోవస్తూనే ఉండాలి మంచిది అవన్నీ
భయపడతారని ఏముండదు. అవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి. కొన్ని లక్షలలో ఉంటాయి అవి. రోజుకు ఒక 50,000 చనిపోతే 50,000 పెరుగుతుంటాయి, అంతే అవుతూనే ఉంటాయి. వీటికి అవన్నీ భయపడదు. చలో పోమా, అయిపోయిందా? పల్లెగాలి చెందన పోమా. చలో, థ్యాంక్ యూ సో మచ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చాలా ధన్యవాదములు. గవర్నమెంట్ హాస్పిటల్ని యూజ్ చేసుకోండి, గవర్నమెంట్కి రండి. మంచి మేడలు, మంచి డాక్టర్లు. సో టైం వచ్చేసి 2:15 అవుతా ఉంది. మనోళ్ళు ఇంకా తినలేదు, నాకు కూడా ఆకలి బాగా అవుతా ఉంది. ఓం నమో వెంకటేశాయ నమః. మనకైతే పార్సల్ అయితే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న పార్సల్ అయితే వచ్చేసింది. ఇది తిన్న తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇది సాయి మ్యూజికల్స్, అమెజాన్ సాయి మ్యూజికల్. వావ్, బాగుంది. ఇది తిన్న తర్వాత ఓపెన్ చేద్దాం, సరేనా? ఇప్పుడు కాదు బేబీ, తిన్న తర్వాత. ఇట్రా నాన్న, దా చందన, శిరీష, శేఖర్ అందరు వచ్చేసేయండి, తినేసేద్దాం. టైం ఆల్మోస్ట్ 2:15 అవుతుంది. ఇంతసేపటి దాకా తినకుంటూ రా సాప్న. నాకు తెలిసి నువ్వు మంచిగా కునికేసినావు కదా, ముఖం కనిపిస్తుంది. మంచిగా పండుకున్నావు కదా. పోయొచ్చిరా అంగన్వాడికి? చలో, గుడ్లు వచ్చినాయా? చలో, సాయంత్రం మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం. పప్పు సరిపోదు కదా సప్న? పప్పు సరిపోదు, అన్నమే సరిపోదు. నువ్వు ఆమె తిన్నావారా? ఎప్పుడు తిన్నావురా? బొద్దుగలనా? ఓకే, రైట్, డన్. తినేసేద్దాంపా. ఎందుకు? ఆకలి అవుతుందిరా నాకు. సరిపోదు మీకు. మరి ఇట్లా ఎట్లా చేసారు? కొద్దిగా ఉందని చెప్పేసి లేచి పెట్టినా. అడిగినా తింటారా? తెలియదు సప్న నీకు? చూడాలి కదా సప్న, మరి అన్నం ఎంత సరిపోతుంది? అది తింటే తెలుస్తుంది కదా. నవ్వు, నవ్వుతూనే ఉండు, నవ్వు. యాక్ చేయదు ఉందా? అగో ఇడు ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ 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 డాన్స్ ఆడుతున్నావు. ఏడు కురుకుతావురా, ఆడ ఏం చేసింది తెలుసా? బకెట్లో కూర్చుండి పోయాడు. పొద్దున ఎండేసిన బట్టలు అయితే ఈరోజు ఆటోమేటిక్గా ఎండిపోయినట్టే. కాకపోతే వర్షం వస్తే మాత్రం పొట్టు అవుతాయి. వాబా స్వప్నకున్న తెలివి నిజంగా అసలు చాలా గ్రేట్. అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను ఎంత అదృష్టవంతున్నా అని, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అనవసరంగా వేసుకున్నారా దీన్ని అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అయితే మరి మంచి మాటలు ఎప్పటికుంటే మంచిగా అనిపిస్తుంది. రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడేదరా. మీరు నేర్చుకోరా? నాకు కూడా మరి ఇంకే, నేను కూడా సగం నేర్చుకుంటా. దోలకి మీద కొట్టుకుంటూ రావాలి. సో ఫ్రెండ్స్, నేను ఎన్నో రోజుల నుంచి వారం నుంచి వెయిట్ చేస్తున్న ఫ్రెండ్స్ నా డోలక్ కోసం. కానీ దాని క్వాలిటీ ఎట్లుందో చూడాలి ముందుగా. అసలు అది ఒరిజినలా కాదా? కాదు అసలు. నేను కొట్టినే వేరు. అప్పుడు మేము భజనలు చేసేటప్పుడు కొట్టింది వేరు, ఇది వేరు. మరి ఇది క్వాలిటీ ఎట్లుందో తెలియదు. ఎందుకు పోతే సార్? అది కొట్టే విధంగా కొడితే ఎంత గట్టి కొట్టినా పోదు. కానీ రఘుకుల తిలక రారా, నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా. ఆ ముసలామ దగ్గరికి ఎప్పుడు వేస్తావు నువ్వు? అది తీసుకొస్తావు, అందుకే పని షురూ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏడు తీసుకురావాలి? రేపు ఎట్లయినా రేపు మార్కెట్ కానీ వాళ్ళు కూడా వండి పెడతారేమో. రేపు అంటే రేపు, ఇవ్వాలంటే ఇలా కాదు, రేపే తీసుకుందాం. ఓకే రైట్. వెల్కమ్. ఇవాళ 15 నిమిషాల ముందు వచ్చినావు నువ్వు. పొద్దుగల 15 నిమిషాలు లేట్ పోయినా, ఇవాళ 15 నిమిషాల ముందు వచ్చినావు. రేపటి నుంచి ఇంకా క్లారిటీ లేదు. బస్సు మొత్తం చేంజ్ చేసారు, అన్ని కొత్త ఉంటుంది మీ స్కూల్ అంతా. ఏమైంది ఏడుంది? దుంకుతారా మీద? పో తొందర రెడీ అయిపో, రెడీ అయిపో. ఇలా బస్సు ఇట్లకైనా వచ్చింది మన లక్ష్మపూర్ మీకెళ్ళి. లక్ష్మపూర్, కరకపట్ల, కొట్టియాలి ఈ రూట్ వచ్చింది. రోజు ఇట్లకైనా వస్తుంది కదా, అట్లకైనా తీసుకొచ్చాను అన్నాడు. రేపు ఒక్కరోజు కలిసి టైమింగ్ చెప్తానా. బస్సు టైమింగ్స్ మొత్తం మార్చిరు, రూట్స్ చేంజ్ చేసారు. ఇది సెకండ్ ట్రిప్ అట మళ్ళీ ఇప్పుడు నాన్నగారు వచ్చింది. అందుకనే అయినా సెకండ్ ట్రిప్ అయినా తొందరగా వచ్చింది, కానీ అంతా చేంజ్ చేసారు అన్న. రేపైతే క్లారిటీ తెలిస్తే మీకు వాట్సాప్ మెసేజ్ పెడతామని చెప్పారు. అదే రేపు కన్ఫర్మేషన్ వస్తుంది అంటే. బస్సులో కూడా ఎక్కువ మంది జనాలు లేరు, రోజు చాలామంది వస్తుంది, వీళ్ళు తక్కువ ఉన్నారు. పొద్దుగాల కూడా ఎప్పుడు 8:50కి వచ్చింది బస్సు. రోజు 8:30కి వచ్చేది, 8:50కి వచ్చింది. లేట్ అయిందని చెప్పేసి నేను నారాయణపూర్ దాకా పోయినా. అదే చేంజ్ చేసిరట, వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. మేము ఏ సంగతి తర్వాత మెసేజ్ పెడతాము అని చెప్పారు. ఏడున్నారే హలో కథ మళ్ళీ స్టార్ట్ అయినాయి. పైన అవుతున్నాయి. ఆ పైన రూములు మనం డోర్ పెట్టలేదు అనుకో,
అప్పుడేమో సోఫాలు ఖరాబ్ చేసినాయి, ఇప్పుడు బెడ్ మధ్యలో ఖరాబ్ చేసేవి అవి మొత్తం. అన్ని డోర్ పెట్టేసి రావాలి. అన్న రాలే ఇంకా పైన ఉన్నారు. తబ్లా 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 ఇక మోగిస్తుంది తబ్లాని.